రైతు సోదరులకు నమస్కారం. మనం మైబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం ఎడ్జర్ల గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనం నలమాస ఐలయ్య గారి పొలంలో ఉన్నాము. వీరు సూపర్ విజేత రకాన్ని నాటారు. కాపులో గాని, కాయ సైజులో గాని, కాయ కలర్ లో గాని, గింజ శాతం గాని నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. రెండు కళ్ళు సరిపోవు. రైతు మా నలమాస ఐలయ్య గారి మాటల్లో మనము కొంత సమాచారాన్ని తెలుసుకుందామండి. రైతు సోదరులకు నమస్కారం. ఈ సూపర్ విజేత అని ఇత్తనం వాడుకున్నా. కాపు బాగా కాసింది, దగ్గర గనుపు. ఫస్ట్ ఒక స్టెప్ కాసింది, ముందు రెండో స్టెప్ పైన పడ్డది. కాయ కలర్ కానీ సైజు పొడుగు కానీ బాగున్నది. ఇత్తనం ఎవరైనా వాడుకోవచ్చు, చాలా మంచి ఇత్తనం ఇది. ఇత్తనం మాత్రం పర్వాలేదు, రోగానికి కూడా తట్టుకుంది. నల్లికి కానీ గుబ్బకు కానీ తట్టుకునే శక్తి ఉన్నది. ఈ ఇత్తనం వాడుకుంటే చాలా మంచిది. ఈ విత్తనం గురించి ఎలా తెలిసిందండి మీకు? ఈ కొరివేల అంటే మందుల షాప్ ఆయన నాకు పరిచయం. ఈ ఇత్తనం బాగుంది, తీసుకుపోయి పెట్టవని ఇచ్చిండు. ఆయన నమ్మకంతో తెచ్చి పెట్టిన, నేను ఎక్కడ చూసింది కాదు, ఎడికి పోయింది కాదు. ఓకే, అది తెచ్చి పెట్టినందుకు నాకు ఫలితం దక్కింది, మంచిగానే ఉన్నది, ఒప్పుకోవచ్చు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు 25-30 క్వింటాల కాపు చేలో ఉంది ప్రస్తుతం ఉన్నది. కాయ కలర్ లో గానీ అది ఏరితే అవపడుతుంది, అసలు మామూలుగా లేదు. కింద అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కాసింది. ఇగో కింద స్టెప్ కొమ్మలు తీగల బారి కాసింది ఇది. ఓకే, గింజ శాతం గానీ గింజ శాతం చూసారా? దాని నిండా గింజే ఉన్నది. ఓకే, గింజ ఉన్నది. తూకం కూడా బాగానే వచ్చే కలర్ బాగుంది, కలర్ ఉంది, పొడుగు ఉన్నది, మచ్చ రాలేదు. ఓకే, ఇక చాలా వరకు కాపు అయితే నిలబడేది. పెట్టుబడి ఎంత పెట్టారండి? పెట్టుబడి అంటే మందు బస్తాలు అయితే పెద్దగా ఏం వేయలే నేను. పెట్టుబడి పెట్టిన 2 ఎకరాలు, కానీ ఈ ఎకరమే బాగుంది. అంటే దానికంటే ఇది బాగుంది. ఓకే, వేరే విత్తనానికంటే ఈ విత్తనం బాగుంది. వేరే విత్తనానికి ఈ విత్తనానికి తేడా ఏం గమనించారండి? అది చెట్టు ఉట్టిగా పెరిగింది కానీ కాయ ఇట్లా రాలి. అంటే ఇదేమో వెడల్పు వచ్చింది, మంచిగా స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఓకే, మన బుట్ట ఆకారం ఇట్లా వెడల్పుతో వచ్చింది. అదో ఇట్లా చక్కగా వచ్చింది. ఈ నుంచి అటు అది వేరే విత్తనం. అది దాని దీనికి తేడా అనేది ఏర్పడదు అన్నాడు. ఇప్పుడు దాని దీనికి ఒకటే తీరుగా మందు కొట్టినా, ఒకటే రకంగా మందు చల్లిన, అది తేడా అనేది దీంట్లో పడుతుంది. బాగుంది కాబట్టి ఈ రకం మార్కెట్ లో ఏ ప్రైస్ పడిద్ది అనుకుంటున్నారు? ఇది హై రేటు జెండాపాట పడుతుంది. ఇది ఓకే, కలర్ బాగుంది కదా, జెండాపాట పడుతుంది. దానికి దీనికి చాలా తేడా. కాయ కూడా సైజు తక్కువ ఉంది, కాయ సైజ్ ఎక్కువ ఉంది, సన్నగా మంచిగా పొడుగున్నది. విన్నారు కదా మన నలమాస ఐలయ్య గారు చెప్పిన సమాచారం. సూపర్ విజేత రకం అండి. ఈ సంవత్సరం మేము అందిస్తున్న నూతన మిరప రకం. ఈ వెరైటీని ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారని నేను కోరుకుంటూ, ఇంత మంచి పంటను పండించినటువంటి మన ఐలయ్య గారికి కూడా మన కంపెనీ తరపున ధన్యవాదాలండి. రైతు సోదరులకు